తమిళనాడు, బెంగాల్లో మాత్రం ఈ దఫా గెలిచేవాళ్ళు మోనార్క్ ప్రజల మెజారిటీ ప్రజలు కాదు. అంటే ఒక 50 మందిలో 20 మంది ఓటేయడం కాదు, 100కి 90 మంది ఓటేసినటువంటి పరిస్థితి. 85 నుంచి 90 మంది ఓటేశారు బెంగాల్లో దాదాపుగా. అంటే ఫైనల్ ఫిగర్ రావాలి, 88 దాకా చెప్తున్నారు, 90 దాకా అయిందని చెప్తున్నారు. సరే 85 వచ్చినా నేను ఇంతకుముందే చెప్పినట్టు 10% ఓట్లు పక్కన పెట్టాలి. మిగతాది అంత భారీ స్థాయిలో ఓట్లు వేశారంటే, ఇవాళ కనుక మమత గెలిచిందంటే ఇక బెంగాల్లో ఆవిడదే రాజ్యం అని తేలిపోతుంది. అట్లాగే తమిళనాడులో దాదాపుగా 80-85% పోలింగ్ ఈ వీడియో చేసే టైంకి ఇంకా అధికారిక లెక్కలు ధృవీకరించాలి. అదే జరిగిందంటే తమిళనాడులో కూడా దాదాపుగా ఇప్పుడు గెలిచేటటువంటి వాళ్ళు అత్యధిక మెజార్టీతో పబ్లిక్ గెలిపించినటువంటి వాళ్ళు, అంటే అత్యంత ప్రేమతో గెలిపించిన వాళ్ళు మిగతా వాళ్ళని మట్టి కరిపించారు అన్నది పబ్లిక్. ఇంత భారీ ఎత్తున పోలింగ్ నమోదవడం అన్నటువంటి రికార్డు. కాబట్టి ఎవరి జాతకాలు తలకిందులు అవుతాయో చూడాలి.